ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి నచ్చింది చేస్తే హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ కొన్నిసార్లు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఏదన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఇట్లా వాళ్ళకి నచ్చింది ఏదైనా చేద్దాము అని వాళ్ళతో డిస్కషన్ చేస్తే, ఫ్రెండ్స్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే, ఫస్ట్ వాళ్ళ నుంచే వస్తుందండి రెసిస్టెన్స్. డబ్బులు పోతే ఎట్లా, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెస్తావు, మనకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, పాపం వాడు ఏదో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, స్టార్ట్ చేయక ముందే వచ్చి ఆపేస్తుంటాయి వాళ్ళని. సరే ఇప్పుడు రేపు పొద్దున స్టార్ట్ చేస్తాడు, వాళ్ళు చెప్పిందన్నా అవ్వచ్చు, వీడు నమ్మి వీడన్నా పెద్ద కంపెనీ ఏదో బిల్డ్ చేయొచ్చు, లేదా పెద్ద బిజినెస్ ఏదో స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా జరిగే టైంలో తనని తను నమ్ముకొని ట్రస్ట్ బిల్డ్ చేసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి అంటే ఆ భయం చాలా ఉంటుంది కదండి. వాళ్ళు చెప్పింది జరగొచ్చేమో, జరిగితే ఎట్లా, ఈ సిచ్యువేషన్లో వాళ్ళు నమ్ముకొని ఎట్లా వెళ్ళాలి ముందుకి? రోహిత్, నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, వాళ్ళ క్వశ్చన్లన్నీ టార్గెట్ ఏంటి? నేను ఎంత బాగా ఆన్సర్ చెప్పగలను అని. ఆన్సర్ బాగా చెప్తే జాబ్ ఇస్తారు, చెప్పకపోతే ఇవ్వరు. క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఎంత తెలివైన వాడివి అనుకుంటున్నావో, నువ్వు అంత తెలివైన వాడివా కాదా నీకే తెలియజెప్పే ప్రయత్నం చేస్తాయి ఇంటర్వ్యూ. అంతేగా, నేను తోపునని ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అన్నీ అడిగినప్పుడు అది తోపా కాదా అని నీకు తెలుస్తుంది. నిజంగా తోపు అయితే జాబ్ వస్తుంది. యాక్చువల్గా ఇంటర్వ్యూస్ విల్ టెల్ అస్ వాట్ వీఆర్. పెద్దవాళ్ళు నిన్ను ఛాలెంజ్ చేస్తానంటే ఇస్ అన్ ఆపర్చునిటీ. విన్ ద ఇంటర్వ్యూ, గెలిచి ఆన్సర్ చెప్పి కన్విన్స్ చేయండి. బికాస్ వాళ్ళు మీ శత్రువులు కాదు. ముందే జాబ్లో జాయిన్ అయితే ఏం చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్ దట్ యూ గివ్ ఇట్ టు ద ఆర్గనైజేషన్ అని అన్నారు అనుకోండి. మీరు చేరితే మాకేంటి ఉపయోగం అని అడిగారు అనుకోండి. అదేంటి సార్, నేను జాబ్లో జాయిన్ అవ్వలేదు అప్పుడే అడుగుతారంటే, మీరు ముందు జాబ్ ఇచ్చి చూడండి అని అంటారా మీరు ఇంటర్వ్యూలో? అసలు నేను జాబ్లో జాయిన్ అయితే మీ రెవెన్యూని ఎంత పెంచుతాను, మీ వేస్టేజ్ని ఎంత తగ్గిస్తాను, మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత పెంచుతాను అని మీరు చెప్పలేకపోతే, కన్విన్స్ చేయలేకపోతే జాబ్ రాదు. సో మీరు మీ ఆలోచనలను ప్లాన్ చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేస్తే జాబ్ వస్తుంది. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళకి ఎప్పుడు ఒక కన్సర్న్ ఉంటుంది, ఏంటంటే నువ్వు అమాయకత్వంతో చూస్ చేసుకున్నావా, ఎవడో చేస్తుంటే అది చూసి చేసుకున్నావా, నీలో టాలెంట్ ఉండి చూస్ చేసుకున్నావా, ఇది చేస్తే బాగుంటుంది ట్రై చేద్దాం అని అనుకుంటున్నావా, ఇందులో ఏ ప్రమాదం ఉందో అన్న భయంతో వాళ్ళు అడిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన ఆన్సర్ని నువ్వు డెవలప్ చేసుకోగలిగితే, ఐ వాంటెడ్ టు గో ఫర్ మౌంటనీరింగ్ అన్నారు అనుకోండి, పిచ్చా నీకేమన్నా మౌంటనీరింగ్ పోతావా, ఎందుకు పోతావు, ఏం చేస్తావు అని అంటే, నా అనుభవం, నా ప్యాషన్, ఈ మౌంటనీరింగ్లో ఎవరున్నారు, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడ ప్రూవ్ అయింది, ఎవరు కన్ఫర్మ్ చేశారు, ఇన్ని నేను చెప్పగలిగితే అమ్మా వీడికి క్లారిటీ ఉంది. ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, ఆలోచన కాదు, ఇది బాగా ఆలోచించి చెప్పిందే తప్ప ఆవేశంతో చెప్పింది కాదు ఇది అని ఎప్పుడు అనిపిస్తుందో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. చదువు కూడా స్కూల్కి కూడా పోకుండా గుకేష్కు తల్లిదండ్రులు వెనకాల అంత చిన్న వయసులోనే తిరిగారు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ కన్విక్షన్. చెస్ ఛాంపియన్ అయ్యారు. సో మీరు తల్లిదండ్రులను కన్విన్స్ చేయండి, పవర్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వండి. అసలు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. నిజమే కదా, వాళ్ళ ప్రశ్నలకన్నీ నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయా అని అనుకోండి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారే అనుకుంటున్నారే కానీ వాళ్ళకి సరైన సమాధానాలు నా దగ్గర ఉన్నాయా అని ఆలోచించండి. ఉంటే అయిపోయింది, నువ్వు గెలిచావు, జాబ్ డన్. వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకో. సో దగ్గరి వాళ్ళు, పేరెంట్స్ ఎవరైనా మిమ్మల్ని అలా వెళ్ళకముందే ప్రశ్నిస్తున్నారంటే ఈ ప్రశ్నలు మీరు ఇంతవరకు వేసుకోండి అని అర్థం. ఒకవేళ వేసుకుని ఉంటే ఆన్సర్లు ఉంటే ఆన్సర్స్ ఇవ్వండి. అప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది, అరే నాది ఎంతవరకు ట్రూత్, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మనం ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకే స్పష్టత వస్తుంది, క్లారిటీ ఉంటుంది. అట్లా ఎవరో ఒకరు ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మన జీవితంలో మనకి ఏది ఇష్టమైతే చేసుకుంటూ పోతాం. బాగుందని చేస్తాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని చెప్తాం. ఎందుకు ఫెయిల్ అయ్యావో నీకు తెలీదు, ఎందుకు స్టార్ట్ చేసావో తెలీదు.